హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో అయితే డిఫరెంట్గా వెజ్ బిర్యానీలోని పన్నీర్ 65 దమ్ బిర్యానీ అయితే నేను చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. ఈ రైస్ ఎందుకు చేశానంటే, మా పిల్లలు కేరళ ట్రిప్ వెళ్ళినప్పుడు చికెన్ మటన్ కాకుండా నాన్ వెజ్ లేకుండా వెజ్లో మంచి రైస్ చేయి మమ్మీ అంటేనే ఇలా పన్నీర్ 65 రైస్ చేశానండి. అయితే ఈ రైస్ అయితే నేను ఒక 8 మెంబర్స్ వరకు చేశాను. ప్రాసెస్ ఏంటని చూసేద్దామండి. చాలా టేస్టీగా వచ్చింది. కంపల్సరీగా ట్రై చేయండి ఎవరైనా నచ్చినట్టయితే. ఈ గ్లాస్తో నేనైతే 4 గ్లాసుల వరకు బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. ఒక 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని నిండుగా నీళ్ళు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. మామూలుగా అన్నం వండుకునేటట్టు వండేసుకోవాలి. ఇక్కడ పెట్టుకున్న 4 గ్లాసుల బాస్మతి రైస్కి ఉప్పు సరిపడగా అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 4-5 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసానండి. ఎందుకంటే ఈ ఆయిల్ వేయడం వల్ల కూడా మనకి ముద్దలా కాకుండా పొడిగా అన్నం అనేది వస్తుంది. సన్ఫ్లవర్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ అయితే సాజీరా వేసానండి. సాజీరా వేసుకోవడం వల్ల కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి రైస్లో ఉడికేటప్పుడు మనకి రైస్కి సాజీరా అనేది పడుతుంది ఫ్లేవర్. అందుకని నేనైతే సాజీరా ఒక స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే ఓల్ గరం మసాలా అంతా కూడా, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, అనాస్ పువ్వు అన్నీ కూడా నేనైతే ఇలాగా అన్నీ వేసేసి అన్నాన్ని అయితే 50% వరకు ఉడకబెట్టుకున్నానండి. ఇక్కడ మీరు చూడండి, తెరలు కాగలేదు రైస్ అయితే మాత్రం. ఇలాగా అన్నం మనం పట్టుకొని చూసి 2 ముక్కలు అయ్యేటట్టుగా చూసుకోవాలి. మరీ మెత్తగా ఉడకకూడదండి, కొద్ది గట్టిగా ఉండేటట్టుగా. ఈ అన్నాన్ని అయితే నేను మామూలు వార్చుకున్నానండి. నీళ్ళన్నీ వార్చేసుకొని 1 నిమిషం పాటు స్టవ్ మీద పెట్టుకున్నాను, తడి ఏమైనా ఉన్నా కూడా ఆరిపోవటానికి. దమ్ రైస్ ఇలాగా మనము స్పెషల్గా చేసామంటే చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కానీ ఏదైనా పొడిగా బాగా వస్తుంది. ఇలాగా అన్నం వార్చేసి నేనైతే మసాలాతోనే అన్నం వార్చేసి 1 నిమిషం పాటు స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు మసాలా కోసం వెల్లుల్లి, ఎండు కొబ్బరి ఒక 2 స్పూన్ల వరకు తీసుకున్నానండి. అలాగే 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర, కొద్దిగంత అల్లం, ఇది పుచ్చపప్పు అండి 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. ఇది వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, గ్రేవీ లాగా వస్తుంది మసాలా అనేది. ఇందులోనే 1 స్పూన్ వరకు గసగసాలు. ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ అనేది వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవడమేనండి. ఇక్కడ చూసారు కదా మీరు, మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టుకొని పన్నీర్ 65కి రెడీ చేసేసుకున్నారండి. ఇక్కడైతే నేను 1/2 కేజీ పన్నీర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు 1/2 కేజీ పన్నీర్ని చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోని ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి, కొబ్బరి, అల్లం అన్నీ కూడా వేసుకొని 1.5 స్పూన్ వరకు పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇలాగే 1.5 స్పూన్ వరకు కారం కూడా వేసుకున్నాను. రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకున్నాను. 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ వేసుకున్నానండి. ఇక్కడైతే 2 స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ కూడా వేసి కలుపుకోవడం వల్ల మనకి నీళ్ళు వేసి కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి లిక్విడ్గా అయిపోతుందండి. అలా కాకుండా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల పన్నీర్లో తడికి ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది. ఇప్పుడు 65 మసాలా వేపుకోవడానికి ఆయిల్ అనేది వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక అర గ్లాస్ వరకు ఆయిల్ అనేది వేసానండి. ఆయిల్ ఎట్టిన తర్వాత మనం మసాలాలో కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు 65 కింద వేయించుకోవాలి. ఇలాగా మనము అన్ని ముక్కలు కూడా ఫాస్ట్గా ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. ఇక్కడ ఆయిల్ ఎంతవరకు సరిపోతుందో అన్ని ముక్కలు అయితే బాగా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ పన్నీర్ 65 అయితే మాత్రం బాగా వేగిపోయింది కదండి. అటు ఇటు తిప్పుకొని బాగా వేయించేసుకొని వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అలాగే నేను సెకండ్ ట్రిప్ కూడా వేసేసుకున్నాను. ఇలాగా ఎర్రగా మంచి కలర్ఫుల్గా వచ్చాయండి. ఇప్పుడు అదే ఆయిల్లోనే నేను బ్రౌన్ ఆనియన్ కోసం ఒక 2 ఉల్లిపాయల వరకు అయితే బ్రౌన్ ఆనియన్ కోసం బాగా వేయించుకున్నాను. ఇప్పుడు ఆనియన్ కూడా వేగిపోయినాయి కదా, ఇవి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చూద్దామండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని పెద్ద బాండి పెట్టుకొని దలసరిది, అందులోనే కొద్దిగా నెయ్యి, నూనె వేసుకున్నాను. ఇప్పుడు హీట్ అయిన తర్వాత ఇందులోనే 2 బిర్యానీ ఆకులు, గరం మసాలా అన్నీ కూడా ఒకటి వేసేసుకున్నానండి. యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, రాతి పువ్వు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక 5-6 పచ్చిమిరపకాయల వరకు కూడా బాగా చీలికలా కట్ చేసుకొని వేయించుకున్న తర్వాత సన్నగా పొడుగా కట్ చేసుకుని ఉల్లిపాయల్ని 2 ఉల్లిపాయల వరకు తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి కలర్ మారినంత వరకును. లేదా కొద్దిగా సాల్ట్ వేసుకున్నామన్నా కూడా బాగా వేగిపోతాయి ఉల్లిపాయ ముక్కలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు అయితే కలర్ మారే బాగా వేగాయి కదా. ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 టమాటాలు, పెద్ద టమాటాలు 2 టమాటాలు తీసుకున్నానండి. ఇవి చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇవి కూడా వేసుకున్నాను. వీటిని కూడా మెత్తగా అయినట్టుగా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా కొద్దిగా బాగా వేగాయి కదండి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి బాగా వేయించుకోవాలి మళ్ళీ ఒకసారి.
ఇక్కడైతే ముందుగా కొత్తిమీర అన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకుని ఉంటే కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకుని ఉంటే ప్రాసెస్ అనేది మనకు ఒక 1 అవర్లో అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇదన్నీ వేగిపోయినాయి కదా, మనకి పుదీనా ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేగిపోయినాయి కదండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఆయిల్ తేలిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే నేను 1.5 స్పూన్ వరకు అయితే ఉప్పు అనేది వేసేసుకున్నానండి ఇక్కడే, ఎందుకంటే ఈ మసాలా మనం అడుగు నుంచి కలిపినప్పుడు రైస్ కూడా పడుతుంది. ఇక్కడ బాగా వేయించేసుకొని కళాయి అడుగునైతే నేను ఈ మసాలానంతా స్ప్రెడ్ చేసేసానండి. ఇప్పుడు ఇందులోనే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పన్నీర్ 65 ముక్కలను కూడా మనం అక్కడ పన్నీర్ 65 ముక్కలన్నిటిని కూడా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇక్కడైతే 10 నుంచి 15 ముక్కల వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని మనం కొద్దిగా వేసి స్ప్రెడ్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది బిర్యానీ మసాలా అండి, నేను ప్రిపేర్ చేసి పెట్టాను. ఇదైతే వీడియోలో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కిందన. ఇది కొద్దిగా మసాలా అంతా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసాను. వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనము వేయించుకున్న పన్నీర్ ముక్కలు కూడా అలాగా సర్దేసుకోవాలి. ఒక లేయర్ వరకు పన్నీర్ ముక్కలు సర్దుకొని మళ్ళీ ఇందు మీద కొద్దిగా రైస్ని కూడా వేసుకోవాలి. మనము నెయ్యి నూనె వేసి ఉడికించుకోవడం వల్ల రైస్ అనేది కూడా మనకు పొడి పొడిగా వచ్చింది. మళ్ళీ ఈ రైస్ కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇంకా లాస్ట్ అండ్ ఈ లేయర్తో లాస్ట్ కనుక ఉన్ని ఏమైనా కూడా ఇక్కడ సర్దేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసేసానండి. ఇప్పుడు మీద అయితే నేను కొద్దిగా ఉప్పు అనేది కూడా వేసాను, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా స్ప్రెడ్ చేశానండి. ఇప్పుడు వేయించుకుని బ్రౌన్ ఆనియన్ కూడా వేసేసాను. ఇంకా మిగిలి ఉన్న 65 పీసెస్ కూడా పన్నీర్ 65 పీసెస్ కూడా అన్నీ వేసేసుకున్నాను. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, టేస్ట్ కూడా అంత బాగా కుదిరింది. ఇప్పుడు ఇందు మీద కొద్దిగా ఉన్న రైస్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మొత్తం ఉన్న అన్నం కూడా నేనైతే ఇక్కడ ఊచేసి వేసేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత రైస్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందు మీద బ్రౌన్ ఆనియన్స్ ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా వేసుకోవాలి. ఇక్కడైతే చిన్నగా కట్ చేసుకుని కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసాను. ఇప్పుడు ఇందు మీద మనము ఒక 4-5 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. రైస్కి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది. ఇక్కడైతే నేను ఒక 2.5-3 స్పూన్ల వరకు అయితే నెయ్యి అయితే అక్కడక్కడ కొద్దిగా వేసాను. మనకి రైస్లో అయితే కరిగిన తర్వాత అడుగు వరకు పడుతుంది కదండి, అలాగే నేను ఒక 2.5-3 స్పూన్ల వరకు అయితే నెయ్యి బాగా వేసాను. ఇప్పుడు ఇలాగైతే నెయ్యి వేసుకున్న తర్వాత కావాలనుకుంటే మనం ఫుడ్ కలర్ ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు అండి. ఇక్కడైతే నేను ఎల్లోయిష్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను, వాటర్ కలరు. ఇక్కడ కొద్దిగా స్ప్రెడ్ చేసేసి కలపకుండా మూత పెట్టేసి కరెక్ట్గా 30 మినిట్స్ అయితే ఇలా వదిలేయాలండి. 30 మినిట్స్ ఇలా వదిలేసాక సిమ్లో పెట్టుకోవాలి, ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోకూడదు, కింద మసాలా మాడిపోతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకైతే నేను మూత తీసి కలుపుతున్నాను కదా, ఇక్కడ మసాలా కింద మసాలా అంతా తీసి మీద కలుపుతున్నాను. ఎక్కడ 65 పన్నీర్ ముక్కలు అయితే ఎక్కడ ఎరగలేదండి, బాగా కలర్ఫుల్గా ఎల్లో కలర్ కూడా చాలా బాగా వచ్చింది. కావాలనుకుంటే మన రెడ్ ఆరెంజ్ లేదంటే గ్రీన్ కలర్ కూడా మనం వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ పన్నీర్ ముక్కలన్నీ కూడా ఎరగకుండా నేను ఒక సైడ్ నుంచి అయితే మాత్రం గరిటె నుంచి తీసి బాగా కలుపుతున్నానండి. మనకి ఎంతో టేస్టీ అయిన పన్నీర్ 65 మసాలా బిర్యానీ అయితే చాలా బాగా రెడీ అయిందండి. మా పిల్లల కోసం అయితే కేరళ ట్రిప్ కోసం ఇలా రెడీ చేసి ఇచ్చాను. పిల్లలు అందరూ తిని నాకు ట్రైన్ ఎక్కిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి ఆంటీ రైస్ చాలా బాగా వచ్చింది, చాలా బాగుందని, దీనికి తోడు రైతా కూడా చేసి ఇచ్చాను. చాలా బాగా నచ్చింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.